పని పరిచర్య చేయడానికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఎంతో అవసరమై ఉంటుంది. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ నేను అనుభవం ఆత్మీయంగా బలపరిచేదిగా ఉంటుంది. ఆత్మీయంగా బలపరచబడినప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడేవారిగా ఉంటారు. దేవుని యొక్క శక్తితో నింపబడేవారిగా ఉంటారు. అప్పుడు సువార్త ప్రకటిస్తారు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం అనుభవం కలిగి క్రీస్తు యేసులో అంటగట్టబడి ఉంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడతారు. వారు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా మరి సువార్త ప్రకటించే వారికి హితవస్త్రమును, మరి ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఏదైనా నిందలు, అవమానం, బాధలు, దుఃఖకరమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆ దుఃఖంలో ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అది ఇక్కడ మరి ఎంతో బాధ కలిగి ఉన్నప్పుడు దుఃఖపడుతూ ఉంటే దుఃఖానికి ఆనందం కలిగించేటువంటి దేవుడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్తాయి. మనకి ఎంతో దేవుని యొక్క పని పరిచర్య నిమిత్తం భారం కలిగి ఉన్నప్పుడు, బాధ్యత కలిగి ఉన్నప్పుడు మరి స్థుతి వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం అనుభవం కలిగి ఉంటామో దేవుని యొక్క ఆత్మతో నింపబడి యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడింది. కనుక దేవుని చేత నాటబడినటువంటి చెట్లు అని పేరు పడతారు. కనుక మనం ఏదైనా ఇంట్లో ఒక చెట్టు నాటుకుంటే దాన్ని సంరక్షిస్తూ ఉంటాం. దానికి నీళ్లు పోస్తాం, ఎరువు వేస్తాం, దానికి కంచె వేస్తాం, దానికి భద్రత కలిగిస్తాం. అట్నే దేవుడు కూడా నాటిన మొక్కలు ఎవరైతే ఉంటారో వారిని రక్షిస్తారు. వారికి ఆహారం, సమృద్ధి అయిన ఆహారం ఇస్తారు. వారిని సంరక్షిస్తూ ఉంటారు. వారికి భద్రతనిస్తారు.